ఒక్కసారి దిగితే నన్నెవ్వరూ ఆపేటోళ్లే లేరు అని అంది. ఇద్దరూ షాక్ అయ్యారు. సూర్యకాంతం కాస్త ఆగి, హా, పందెం ప్రకారం నేను చెప్పింది నువ్వు చెయ్యాలి కదా. ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాల. బట్టలు ఉతకడం, ఇల్లు ఉడవడం, అంట్లు దోమడం, గసొంటి పనులన్నీ చేయాలి అని అంటుంది. ఆ మాట విన్న రమాకాంతం షాక్ అయింది. ఆ పనులన్నీ చేయలేక సాయంత్రానికే తన దారిన తాను వెళ్లిపోయింది. సూర్యకాంతం నవ్వుకుంటూ, తల్లి కూతుళ్ళు కలిసి నాతోనే గేమ్స్ ఆడదామని చూస్తారా? చంద్రకాంతం బాధపడుతూ ఇంటి లోపలికి వచ్చింది. అది గమనించిన సూర్యకాంతం, ఏమైందే గట్ల గుబులు పడుతున్నావు అంది. అది అత్తమ్మ, మొన్న నా దోస్తు పెండ్లికని పోతిని కదా, అప్పుడు నా హ్యాండ్ బ్యాగు ఎన్నో పోయింది. అది తెలిస్తే నువ్వు తిడతావని పోయి వెతుక్కుంటే